ఏపీని మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది. మొన్న మోంతా పేరుతో అలజడి సృష్టించింది. ఇప్పుడు సెన్యార్ పేరుతో బీభత్స సృష్టించేలా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజల పాలిట పీడగా మారనుంది. ఈ అల్పపీడనం ఉన్న దగ్గర ఉండకుండా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వస్తోంది. దాని వాలకం చూస్తుంటే 24 గంటల్లో మరింత బలపడేలా ఉంది. దాని స్పీడ్ చూస్తుంటే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారేలా ఉంది. ఇక ఆ వాయుగుండం 2 రోజులు టైం తీసుకుని తుఫానుగా టర్న్ తీసుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, నిన్న అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే రాగల 48 గంటల్లో ఇది తన బలాన్ని పెంచుకొని తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. దీనికి సెనియర్గా నామకరణం అయితే చేయనున్నారు. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ప్రకాశం అలాగే పొట్టి శ్రీరాములు జిల్లా, తిరుపతి, చిత్తూరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల సైతం కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితమే చూసుకున్నట్లయితే కనుక మోంతా తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ వద్దనే తీరాన్ని దాటింది. ఆ సమయంలో చూసుకున్నట్లయితే కనుక అప్పటికే దాదాపుగా 6 రోజుల పాటు విస్తారంగా అనేవి వర్షాలు అనేవి కురియడం జరిగింది. మరలా మరొక తుఫాను రావడంతో ప్రజల్లో కాస్త ఆందోళన అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పంటలు చేతికొచ్చే సమయంలో ఇప్పుడు ఈ సెనియార్ తుఫాను ప్రభావం అనేది రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉన్న నేపథ్యంలో రైతుల్లో సైతం కూడా కాస్త ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఎవరైనా వరి పొలాలు ఉన్నా కానీ ఇతర పంటలు ఏవైనా ఉన్నా వాటిలన్నింటిని కూడా భద్రపరుచుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఏవైనా కోసిని ఉంటే కానీ వాటిలన్నింటిని కూడా కుప్పవేయడం లేదా నూర్చుకొని ఆ ధాన్యాన్ని దాచుకోవడం వంటివి చేయాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారిన తర్వాత దాని గమనం ఏ వైపు ఉండే అవకాశం ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో మొత్తం కూడా చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాల్లో అయితే వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. అయితే ఇది వాయుగుండంగా మారిన తర్వాత కూడా దీని ప్రభావం ఎటువైపు పయనిస్తుందనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఇది బంగ్లాదేశ్ తీరం వైపు వెళ్తుందని వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉన్నప్పటికీ ఇది వాయుగుండంగా మారిన తర్వాత అది ఎక్కడ తీరం దాటుతుందనే దాని మీద అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ జార్జ్.